రాష్ట్రానికి కీలక ఆదాయ వనరుగా ఉన్న మత్స్య రంగం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాసరావు అధ్యక్షతన కలెక్టరేట్లో నిర్వహించిన ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకల్లో మంత్రితో పాటు కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మేయర్ గంగాడ సుజాత, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు పేరయ్య, ఏఎంసీ చైర్మన్ ఆర్ వెంకటరావు పాల్గొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్వామి అన్నారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆక్వా కల్చర్లో ఒక్కో యూనిట్ ₹1.5 చొప్పున విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సామాజిక కట్టుబాటుకు మత్స్యకారుల ప్రతిరూపమని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. వేట నిషేధ సమయంలో 20,000 ఆర్థిక సహాయం అందించడంతో పాటు మంతా తుఫాన్ సమయంలోనూ నిత్యావసర సరుకులను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మత్స్యకారుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, డీజిల్కి ఇస్తున్న సబ్సిడీని కూడా పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మడనూరు, గుండమాల బీచ్ రోడ్ను సుందరంగా అభివృద్ధి చేస్తామన్నారు. మత్స్యకారులకు తమిళనాడు మత్స్యకారుల నుండి ఎదురవుతున్న సమస్యను పరిష్కరించేలా గత ఏడాది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాసిన విషయాన్ని ఎమ్మెల్యే దామచర్లకు గుర్తు చేశారు. మత్స్యకారులకు ఇళ్ల స్థలాల సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని మత్స్యకారులకు పిలుపునిచ్చారు. ఆక్వా రంగంపై మరింత అధ్యయనం చేసేలా కాలేజీల్లో వినూత్న కోర్సులు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి ఉన్న విశాల తీర ప్రాంతాన్ని ఆదాయంగా మార్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు పాల్గొన్నారు. మనకి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి సముద్రాలు, అలాగే నదులు. మొన్న వాళ్ళు వచ్చి నెల్లూరు జిల్లాలో మీటింగ్ పెట్టడమని అడిగితే మా వాళ్ళు మెరుగు చేయడానికి దీని మీద ఉపాధ్యక్షులు ఒంగోలు నియోజక జనార్దన్ రావు గారికి మరి ఆ వలలు కొన్ని సందర్భాల్లో మనం వేటకి కూడా వెళ్ళడానికి లేదు, ఎందుకప్పుడు చేపలు గుడ్లు పెట్టుకుంది. సో ఇందులో ప్రధానంగా నా దృష్టికి వచ్చినట్టు మన కొండపి దగ్గర ఉంటుంది. అక్కడ మంత్రి గారిని స్వామి స్వామి వెనక్కి జరగండి స్వామి. ఇంకా వెనక్కి రావాలా? రండి వెనక్కి రండి. ఏడ వస్తుందా? వచ్చింది. కేజీలు బియ్యం ఇచ్చే రోజుల్లో మొట్టమొదటిసారిగా మత్స్యకారులకి ₹4,000 ఇవ్వడం, అదేవిధంగా సముద్రానికి వేటకెళ్ళినప్పుడు ఆ సముద్రపు గాలికి వలలాగి వెన్ను వంగిపోతుందనే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే మత్స్యకారులకు ప్రత్యేకంగా ఫిషర్మెన్ పెన్షన్ పెట్టడం కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా హౌసెస్లో కూడా వీళ్ళకి అదనంగా గ్రాంట్ ఇవ్వడం కానీ మనం 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకునే విషయం మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు మత్స్య సంపద ద్వారా వచ్చే ఆదాయంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అంటే మత్స్యకారులు
ప్రాణాలని పణంగా పెట్టి అది ల్యాండ్ ఫిషింగ్ కావచ్చు, మామూలుగా ఉన్నటువంటి మన ఫిషెస్లో నీటి మీదనే వాళ్ళ జీవనం సాగిస్తూ చేయడం జరిగింది. ముళ్ళకమ్మ రిజర్వాయర్ గేట్లు కొట్టబోయి కోట్లాది రూపాయల మత్స్య సంపద నేలపాలైన సందర్భంలో వాళ్ళని ఆదుకోమన్నా కానీ గత ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి. మన మత్స్య సొసైటీ ద్వారా కాపుల ద్వారా కూడా చర్చించి దానికి ఒక పరిష్కారం కూడా మన వైపు నుంచి ఏమి చేయాలో ఒకసారి చూడాలని చెప్పేసి కలెక్టర్ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆక్వా సాగులో ఉన్నటువంటి రైతుల కోసం రూపాయి మనం మొట్టమొదటిసారి ఆ రోజు 400 రూపాయలు కరెంట్ ఉంటే దాన్ని 2.5 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రూపాయికే మనం ₹1.50కే వాళ్ళకి విద్యుత్ బిల్లులు మనం వచ్చే విధంగా మనం చేయడం కూడా జరిగింది. ఆ పల్లె ప్రాంతాల బేసిన్లోనే చంద్రన్న సంత అని చెప్పి ఆ రోజు ఉపాధి హామీ పథకంలో ఫిష్ మార్కెట్ కూడా మనం నిర్మాణం చేశాం. ఇవన్నీ కూడా మత్స్యకారుల కోసం ఇవ్వడం జరిగింది. ఇందాక జనార్దన్ గారు చెప్పారు, వేటకి వెళ్ళేది సైక్లోన్, వేట నిషేధ సమయమైనా కాదు, సైక్లోన్స్ వచ్చినప్పుడు మనం ఎవరైనా పునరావాస కాలనీ పంపించినటువంటి వాళ్ళకి ఆర్థికంగా డ్రై రేషన్ ఇచ్చి అండగా ఉండేదానికోసం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మీరు తెలియజేసుకుంటూ, ఈ ఫిషర్మెన్ మన ఉప్పాడ ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతాలు కొత్త గురవుతుంటే ఆ ప్రాంతంలో మత్స్యకారుల హక్కుల కోసం గత ప్రభుత్వాలు చేసినటువంటి భూముల్ని తిరిగి వెనకవడంలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషిని కూడా మనం మర్చిపోలేండి. ఇవన్నీ కూడా మనం మత్స్యకారుల కోసం చేస్తాం. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, మీ సమస్యల్ని ఏదైతే ఉందో మీరు ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, మన జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మీరు తీసుకురావడం వల్ల ఆ సమస్యకు పరిష్కారం అనేది ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముందుంటుంది, పరిష్కరించడంలో చొరవ ముందుంటుంది. అనేది మనం చెప్పుకుంటా ముందుకెళ్ళాలనేది ఒకటి. ఒకసారి చూసుకుంటే 19కి ముందే గ్రామాల్లో ఫిషరీస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నియామకం కూడా మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనం చేయడం జరిగింది కూడా తెలియజేసుకుంటూ, ఆయిల్ సబ్సిడీ కూడా సింగరాయకొండలో ఉన్నటువంటి దానిలో ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, సింగరాయకొండలో ఉన్నదే కాకుండా మనకు ఆ త్రావుగూడ ప్రాంతాల్లో కూడా మనం సబ్సిడీ పెట్రోల్ పంపులు నోటిఫై చేయడం అనేది చేయడం. సింగరాయకొండ ప్రత్యేకంగా ఓన్లీ ఫిషర్మెన్స్ మాత్రం అక్కడ పెట్రోల్ డీజిల్ ఇచ్చేటువంటి కేంద్రం మనం ఉన్నదని చెప్పి అది ఆ రోజు పెద్ద దామచల్లాంగ్ గారు ఉన్న టైంలో అవి ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మత్స్యకార గ్రామాల ఇంటికి కూడా అదనపు అమౌంట్ అనేది మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించడం జరిగింది కూడా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా మత్స్యకార సంక్షేమం కోసం మత్స్యకారుల సబ్సిడీ మీద ఐటమ్స్ ఇచ్చే దాంట్లో కూడా మన ప్రభుత్వం ముందుంది. ఈరోజు ఎక్కువ మందిని చేపలు, రొయ్యలు పెంపకం, వాటి అభివృద్ధి, వాటి ఎక్స్పోర్ట్ ద్వారా ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేదానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, నిన్న కూడా ముఖ్యమంత్రి గారు కాన్ఫరెన్స్లో దీని గురించే చెప్పడం జరిగింది. వీటన్నిటి విషయాల్లో మీరు ముందుండాలని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా మరొకసారి ఈ మా అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పట్టపాలాలు కానీ లేకపోతే మత్స్యకారులు కానీ ఈ రోజుకి ఒక పట్టింపు, ఒక కాపుల పెత్తనం, 2 సంవత్సరాలకి ఒక పెట్టుకోవటం, ఒక సిద్ధాంతాలతో ఈ రోజుకి కూడా మనకి ఉన్నాయంటే మన మత్స్యకారులు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మనకి నవంబర్ 21వ తేదీన మత్స్యకారుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. సముద్రాలు, నదుల్లో మత్స్యకారులంతా కూడా బాగుండాలి, వాళ్ళ సమస్యల మీద చర్చించుకునే విధంగా ప్రపంచంలో ఈరోజు అన్ని విధాలుగా కూడా చేసే కార్యక్రమాన్ని ఈరోజు పెట్టి దాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మత్స్యకారుల దినోత్సవంగా చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కూడా మత్స్యకారులన్నా కూడా ఎక్కువ మన రాష్ట్రంలో సీకోస్టే ఉంది కాబట్టి ఎక్కువ మత్స్యకారులన్నా కూడా లేకపోతే పట్టపారాలు కానీ సముద్రం వేటకు పోయే వాళ్ళు వీళ్ళని ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా వాళ్ళని అభినందించడం, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవటం, ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేది కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల సేవా పథకం కింద దగ్గర మనకు వచ్చేటప్పుడు వేట నిషేధం టైంలో ఉండే 20,000 ఆ రోజు కూడా మనం మంచి ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ రోజు అందరికి కూడా ఇచ్చాం. అదేవిధంగా మనకి డీజిల్ ఆయిల్ కూడా ఇందాక మన పేరయ్య గారు కూడా మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, 9 రూపాయల సబ్సిడీ సరిపోదు, 300 మనం ఏదైతే లీటర్లు ఇస్తా ఉన్నారో దాన్ని కూడా సరిపోదు, దాన్ని పెంచాలని చెప్తున్నారు. దాన్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా పరిశీలిద్దాం, దాన్ని కూడా ఎక్కువ వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దాన్ని కూడా మళ్ళా
మత్స్యకారుల బీమా కూడా ఎవరన్నా కూడా ఇబ్బందులు జరిగినప్పుడు 10 లక్షల రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. దాంతోపాటు హార్బర్లు కూడా, షిప్పింగ్ హార్బర్లు కూడా సీ కోస్ట్లో ఉండే అన్నిటి ప్రాంతాల్లో కూడా దగ్గరగా ఉండేటట్టుగా హార్బర్ మినీ పోర్టుల కింద హార్బర్లను కూడా ఈరోజు డెవలప్ చేస్తూ ఉన్నారు. మన దగ్గర కూడా కొత్తపట్నం, పల్లిపాలెంలో కూడా హార్బర్లు కూడా అన్నీ కూడా మన వాళ్ళు చూడటం, దాని ఎస్టిమేషన్స్ కూడా రెడీ చేశారు. తొందరలోనే దాన్ని కూడా మొదలుపెట్టే కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అప్పట్లో ఉండే రేట్లకి ఇప్పుడు ఉండే రేట్లకి కూడా సబ్సిడీ పెంచాలి. మోటార్లు అంటే వాల్యూ పెరిగింది, సబ్సిడీ పెరగలేదని చెప్పేసి అన్నారు. ఏ అయితే ఉన్నాయో మీరు చెప్పిన పాయింట్స్ కూడా అన్నీ కూడా నోట్ చేసుకుంటాను. తప్పకుండా కూడా ఇది కూడా మనం ఒకసారి మినిస్టర్ గారితో అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా దీనికి ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా కూడా మత్స్యకారులు అంటే ఈ ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి మీ అందరికి కూడా తెలుసు. అది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మత్స్యకారులన్నా అదేవిధంగా పట్టపాలాలు కానీ ఇవన్నీ కూడా సముద్రం తీరాలు ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా మీరు ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటే మీకు కూడా గౌరవం. కాబట్టి మిమ్మల్ని అన్ని విధాలు కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరోసారి మీ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 31 కేజీలు బియ్యం ఇచ్చే రోజుల్లో మొట్టమొదటిసారిగా మత్స్యకారులకి 4,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా సముద్రానికి వేటకెళ్ళినప్పుడు ఆ సముద్రపు గాలికి వలలాగి వెన్ను వంగిపోతుందనే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే మత్స్యకారులకు ప్రత్యేకంగా ఫిషర్మెన్ పెన్షన్ పెట్టడం కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా హౌసెస్లో కూడా వీళ్ళకి అదనంగా గ్రాంట్ ఇవ్వడం కానీ మనం 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకునే విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు మత్స్య సంపద ద్వారా వచ్చే ఆదాయంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అంటే మత్స్యకారులు ప్రాణాలని పణంగా పెట్టి అది ఇన్లాండ్ ఫిషింగ్ కావచ్చు, మామూలుగా ఉన్నటువంటి మన ఫిషెస్లో నీటి మీదనే వాళ్ళ జీవనం సాగిస్తూ చేయడం జరిగింది. ముళ్ళకమ్మ రిజర్వాయర్ గేట్లు కొట్టబోయి కోట్లాది రూపాయల మత్స్య సంపద నేలపాలైన సందర్భంలో వాళ్ళని ఆదుకోమన్నా కానీ గత ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి. మన మత్స్య సొసైటీ ద్వారా, కప్పుల ద్వారా కూడా చర్చించి దానికి ఒక పరిష్కారం కూడా మన వైపు నుంచి ఏమి చేయాలో ఒకసారి చూడాలని చెప్పేసి కలెక్టర్ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆక్వా సాగులో ఉన్నటువంటి రైతుల కోసం రూపాయి మనం మొట్టమొదటిసారి ఆ రోజు 4,500 రూపాయలు కరెంట్ ఉంటే దాన్ని 2,500 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ₹1.50కే మనం ₹1.50కే వాళ్ళకి విద్యుత్ బిల్లులు మనం వచ్చే విధంగా మనం చేయడం కూడా జరిగింది. ఆ పల్లె ప్రాంతాల బేసిన్లోనే చంద్రన్న సంత చెప్పి ఆ రోజు ఉపాధి హామీ పథకంలో మార్కెట్, ఫిష్ మార్కెట్ కూడా మనం నిర్మాణం చేశాం. ఇవన్నీ కూడా మత్స్యకారుల కోసం ఇవ్వడం జరిగింది. ఇందాక జనార్దన్ గారు చెప్పారు, వేటకి వెళ్ళేది సైక్లోన్, వేట నిషేధ సమయంలో కాదు, సైక్లోన్స్ వచ్చినప్పుడు మనం ఎవరైనా పునరావాస కాలనీ పంపించినటువంటి వాళ్ళకి ఆర్థికంగా డ్రై రేషన్ ఇచ్చి అండగా ఉండేదానికోసం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మీరు తెలియజేసుకుంటూ, ఈ ఫిషర్మెన్ మన ఉప్పాడ ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతాలు కొత్త గురవుతుంటే ఆ ప్రాంతంలో మత్స్యకారుల హక్కుల కోసం గత ప్రభుత్వాలు చేసినటువంటి భూముల్ని తిరిగి వెనకవడంలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషిని కూడా మనం మర్చిపోలేండి. ఇవన్నీ కూడా మనం మత్స్యకారుల కోసం చేస్తాం. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, మీ సమస్యల్ని ఏదైతే ఉందో మీరు ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, మన జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మీరు తీసుకురావడం వల్ల ఆ సమస్యకు పరిష్కారం అనేది ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముందుంటుంది, పరిష్కరించడంలో చొరవ ముందుంటుంది. అనేది మనం చెప్పుకుంటా ముందుకెళ్ళాలనేది ఒకటి. ఒకసారి చూసుకుంటే 19కి ముందే గ్రామాల్లో ఫిషరీస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నియామకం కూడా మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనం చేయడం జరిగింది కూడా తెలియజేసుకుంటూ, ఆయిల్ సబ్సిడీ కూడా సింగరాయకొండలో ఉన్నటువంటి దానిలో ఇందా కలెక్ట్గా చెప్పేసి సింగరాయకొండలో ఉన్నదే కాకుండా మనకు ఆ త్రావుగూడ ప్రాంతాల్లో కూడా మనం సబ్సిడీ పెట్రోల్ పంపులు నోటిఫై చేయడం అనేది చేయడం. సింగరాయకొండ ప్రత్యేకంగా ఓన్లీ ఫిషర్మెన్స్ మాత్రం అక్కడ పెట్రోల్, డీజిల్ ఇచ్చేటువంటి కేంద్రం మనం ఉన్నదని చెప్పి అది ఆ రోజు పెద్ద దామచల్లాంగ్ గారు ఉన్న టైంలో అవి ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మత్స్యకార గ్రామాల ఇంటికి కూడా అదనపు అమౌంట్ అనేది మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించడం జరిగింది కూడా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా మత్స్యకార సంక్షేమం కోసం మత్స్యకారుల సబ్సిడీ మీద ఐటమ్స్ ఇచ్చే దానిలో కూడా మన ప్రభుత్వం ముందుంది. ఈరోజు ఎక్కువ మందిని
చేపలు, రొయ్యలు పెంపకం, వాటి అభివృద్ధి, వాటి ఎక్స్పోర్ట్ ద్వారా ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేదానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, నిన్న కూడా ముఖ్యమంత్రి గారు కాన్ఫరెన్స్లో దీని గురించే చెప్పడం జరిగినది. వీటన్నిటి విషయాల్లో మీరు ముందుండాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ఈ అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.